Acts of Apostles chapter 6 verses 3 and 4. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. 3 और 4. 3, 4 వచనాలు. Wherefore, brethren, look ye out among you 7 men of honest report, full of Holy Ghost and wisdom, whom we may appoint over this business. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారికి ఈ పనిని నియమింతుము. But we will give ourselves continually to prayer and to the ministry of the word. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్కగా ఇందుమని చెప్పిరి. So जब संख्या बढ़ती गई, ఎప్పుడైతే శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వెళ్ళినదో, और उस बढ़ते हुए काम को जब उन्होंने मैनेज नहीं कर सके, మరి పెరిగిన ఆ యొక్క సంఖ్యను వారు ఎప్పుడైతే మరి చూచుకోలేకపోయినారో, तो उनको कुछ हेल्प की आवश्यकता थी. అప్పుడు వారికి ఒక సహాయం అనేది అవసరమైనది. प्रेरितों ने कहा, అప్పుడు అపోస్తలులు అన్నారు, वचन की सेवा और प्रार्थना को तो हम प्रायोरिटी देंगे, మరి ప్రార్థనకు వాక్య పరిచర్యకు మేము మొదటి స్థానాన్ని ఇస్తాము. लेकिन दूसरे कामों के लिए, అయితే మిగిలిన విషయాల కొరకు, कुछ एडमिनिस्ट्रेटिव कामों के लिए, మరి ఏదైతే कार्यकलापाలు, కార్యకలాపాలు అయితే ఉంటున్నాయో, ऐसे कामों के लिए हमको हेल्पर्स चाहिए. అలాంటి పని కొరకు మాకు సహాయకులు కావాలి. एक डॉक्ट्रिनल बात है ये. ఇది ఒక సిద్ధాంతపరమైన విషయం. When does a church need deacons who are called helpers? ఎప్పుడు సంఘానికి సహాయకులు అనేవారు, పెద్దలు కావాలి. जब एक स्थानिक कलीसिया छोटी रहती है, ఒక స్థానిక సంఘము చిన్నగా ఉంటుందో, वो ही सेवक है, ఆయనే సేవకుడిగా ఉంటాడు, वो ही फाइनेंस मैनेजर है, ఆయనే ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు, वो ही भोजन पकाता भी है, ఆయనే భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, वो ही भोजन परोसता भी है, ఆయనే భోజనాన్ని వడ్డించేవాడిగా ఉంటాడు, और वो ही सुसमाचार सुनाता है. ఆయనే సువార్తను ప్రకటిస్తూ सब कुछ ఉంటాడు. वही करता है. అన్ని పనులు ఆయనే చేసేవాడిగా ఉంటాడు. लेकिन जैसे जैसे काम बढ़ता जाए, ఏ రీతిగా మరి పరిచర్య ఆ పని అనేది విస్తరిస్తూ వెళ్తుందో, तब प्रियो हेल्पर्स की और डीकन्स की आवश्यकता होती है. అప్పుడు సహాయకులు అనేవారు అనగా పెద్దలైన వారి యొక్క అవసరత అనేది కలుగుతుంది. और वो भी कैसे? అది కూడా ఏ రీతిగా? ऐसे पुरुष जिसके विषय में कलीसिया अच्छी गवाही दे सके, ऑनेस्ट रिपोर्ट. ఎవరి విషయమైతే సంఘము వారి గురించి నిజాయితీ అయిన మరి సాక్ష్యం ఇస్తుందో. यदि आप चाहते हैं प्रियो कि मैं जो सेवक हूं या हमारे प्राचीन भाई लोग हैं, बड़े भाई लोग हैं, वचन के द्वारा आपका पालन पोषण करें और आपको मनों में आराम और विश्राम दे, तो हमको भी ऐसे ऐसे सहायकों की बहुत ही जरूरी है जो एडमिनिस्ट्रेशन को और दिनचर्या के काम को संभाल सके. కనుక ప్రియులారా, మరి సేవకులుగా పెద్దలుగా మరి మేము మరి వాక్య పరిచర్యను ప్రార్థనా సేవను జరిగిస్తూ ఉండి మిగిలిన సహాయకమైన పనుల్లో సహాయకులు కావాల్సి ఉంటే మరి ఆ కార్యకలాపాలను అనుదిన పరిచర్యలో ఉండే పనులు చూసుకోవడానికి మాకు సహాయకులు అనే వారు అవసరమైంచున్నారు. ये अभी से नहीं, ఇది ఇప్పటి నుంచి కాదు. मैं पिछले करीब 1-1.5 साल से कुछ कुछ नाम को लिख कर रखा हूं अपनी डायरी में. మరి దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కొన్ని పేర్లను నా యొక్క డైరీలో నేను రాసుకుంటూ ఉన్నాను. मैं प्रभु से अनुग्रह चाह रहा हूं. దేవుని ఎదురు నీ కృపను కోరుకుంటూ ఉన్నాను. यदि ये विजिटिंग की सेवा, भेड़ों की चरवाही की सेवा में यदि कोई नेग्लिजेंस आया, प्रभु जी क्षमा कर दो. ऐसे ऐसे ऑनेस्ट रिपोर्ट वाले जवानों को आप मंडली के सामने प्रस्तुत करिए ताकि ये दरार भी भर जाए. మరి ఒక గృహాలను దర్శించే విషయంలో ఏదైతే నిర్లక్ష్యం అనేది వచ్చి ఉంటుందో, మరి ఒకవేళ ఆ యొక్క పగుళ్లను మరి నింపాలన్నట్లయితే అలాంటి మంచి సాక్ష్యము, నిజాయితీ కలిగిన సాక్ష్యం కలిగిన యవనస్తులను ప్రభా నువ్వు లేవనెత్తి సంఘం ఎదుట నిలవబెట్టుము అని నేను ప్రార్థిస్తున్నాను. मेरे मन की बात है प्रियो, चाहे आप छोटे हो, चाहे बड़े हो, चाहे आप अंग्रेजी बोलते हो, चाहे तेलुगु बोलते हो, मेरे मन में तो किसी के लिए नेग्लिजेंस नहीं है. ప్రియులరా, మరి నా హృదయంలో ఉన్న మాట మీతో చెప్తూ ఉంటున్నాను. మరి మరి అది ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగు మాట్లాడినా అరే ఎలాంటి వారైనప్పటికీ నా హృదయంలో ఎటువంటి భేదభావం అనేది లేదు. लेकिन व्यवहारिक रूप से कुछ बर्डन्स के कारण शायद नेग्लेक्ट हो रहा है. మరి కొన్ని మరి దైనందిక వ్యవహారిక విషయాలను బట్టి కొన్ని విషయాలు అనేవి నిర్లక్ష్యం పడుతున్నాయని మాత్రం చెప్తూ ఉంటున్నాను. First thing is because of caste, because of language, because of any status, there should not be any negligence. కనుక మొట్టమొదటిగా కులాన్ని బట్టి కానీ
మరి భాషను బట్టి గాని ప్రాంతాన్ని బట్టి గాని ఎటువంటి నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. Secondly, even because of the increasing work, there should not be any negligence of the spiritual welfare of the flock. రెండవదిగా మరి పరిచర్య విస్తరించటాన్ని బట్టి మరి నిర్లక్ష్యం అనేది ఏ విషయంలో మరి ఆ ఆత్మీయ క్షేమాభివృద్ధి విషయంలో మంద యొక్క క్షేమాభివృద్ధి విషయం నిర్లక్ష్యం అనేది రాకూడదు. आपको मालूम है ये विजिटिंग की सेवा जो है हमको भाई भगत सिंह ने नहीं सिखाया. పిల్లరా ఈ గృహాలను దర్శించే పరిచర్య అనేది సోదరులు భగత్ సింగ్ గారు మనకు నేర్పించలేదు. भाई दासन ने सिखाया. సోదరులు దాసన్ గారు మనకు ఆ పరిచర్య నేర్పించినారు. भाई दासन ने भाइयों के लिए 4 ग्रुप और बहनों के लिए 4 ग्रुप बनाया था, 2-2 का. మరి సోదరులు దాసన్ గారు ఆ దినాల్లో మరి రెండు గుంపులుగా సోదరుల కొరకు 4 మరి సోదరుల కొరకు 4 గుంపులను ఆయన సిద్ధపరిచినాడు. और एक पेज में वो ऐसा 2 लकीर खींच के 4 सेक्शंस बनाते थे. एक पेज में 4 सेक्शंस. మరి ఆయన ఒక కాగితం తీసుకొని మరి నిలువుగా ఒక అడ్డగీత గీసి అట్లాగా నిలువుగా ఒక గీత 4 అడ్డగీతలు గీసి 4 భాగాలుగా చేసేవాడు. ऐसे 8 पेजेस, क्योंकि 8 ग्रुप्स हैं. ఎందుకంటే అలాంటి 8 పేజీలు ఉండేవి. ఎందుకంటే 8 గుంపులు. हर सप्ताह 2 परिवार. ప్రతి వారము 2 కుటుంబాలు. मतलब एक ग्रुप 8 into 2 16 people को विजिट करेगा. కనుక ఒక గుంపు 8 people को विजिट करेगा. మరి అనగా ఒక గుంపు 8 మందిని దర్శించేవారుగా ఒక వారం 8 ग्रुप 64 फैमिलीज को विजिट किए हैं. మరి 8 గుంపులు 64 మంది కుటుంబాలు వారు దర్శించేవారుగా ఉంటారు. मतलब एक ही महीने में 64 हो गए. కనుక ఒక్క నెలలోనే 64 కుటుంబాలు వారు దర్శించేవారుగా ఉండేవారు. ऐसे सहयोगी चाहिए हमको. అలాంటి సహకారులు మాకు కావాల్సిన వారు ఏంటున్నారు. ऐसे ऑनेस्ट रिपोर्ट वाले, आत्मा से परिपूर्ण, जो प्रभु से, प्रभु के घर से प्रेम करते हैं, ऐसे लोग हमको चाहिए. ఆత్మతో నిండిన వారే దేవుని మందిరాన్ని ప్రేమించే మంచి నిజాయితీ కలిగిన సాక్ష్యం కలిగిన వ్యక్తులు సహాయకులు మాకు అవసరమైంటున్నారు. और ये 8 लोग क्या करते थे कि ఈ 8 जब संडे यस किरण ఈ 8 గుంపుల వారు ఏం చేస్తూ ఉండేవారంటే संडे ऑफरिंग जब देते थे तो ये 8 लोग अलग अलग जगह में खड़े होते थे. మరి ఆదివారం దినాన కానుకలు అర్పించే సమయంలో ఈ 8 గుంపులు వేరు వేరు స్థలాల్లో నిలబడి చూస్తూ ఉండేవారు. और वो गौर करते थे कौन आया है और कौन नहीं आया है. వారు మరి కనిపెడుతూ ఉండేవారు ఈ దినము మరి మందిరానికి ఎవరు వచ్చినారు ఎవరు రాలేదని. और ये लिस्ट ले जाकर फिर दासन अंकल को देते थे. వారు వెళ్ళి ఫలానా కుటుంబం అని ఆ యొక్క పట్టిక అంతా దాసన్ అంకుల్ గారికి ఇచ్చేవారు. बहुतों को नहीं मालूम है ये बात. చాలా మందికి అసలు ఈ విషయం తెలిసేది కాదు. इस रीति से प्रभु का काम और भी विस्तार से बढ़ता चला गया. ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్య పని అనేది బహుగా విస్తరిస్తూ వెళ్ళినది. यही कारण है कि भाई भगत सिंह वचन की सेवा के लिए न केवल हैदराबाद, न केवल इंडिया में, दूर दूर देशों में भी वो स्वेच्छा के साथ जा सके, क्योंकि भेड़ों की चिंता करने वाले कुछ ऐसे ऑनेस्ट रिपोर्ट के आत्मा से परिपूर्ण व्यक्ति थे. मैं आपको प्रैक्टिकल बता रहा हूं ये बात. ప్రియులరా ఆ కారణం చేతనే సోదరు భగత్ సింగ్ అంకుల్ గారు మరి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు పరిచయకు వెళ్ళటం కాదు కానీ దూర ప్రాంతాలకు విదేశాలకు కూడా వాక్య పరిచయం కానీ ఎందుకు అంత మరి స్వేచ్ఛగా వెళ్ళగలిగినారంటే మందయను పట్టించుకునే బాధ్యత కలిగిన ఆత్మతో నింపబడిన మరి మంచి నిజాయితీ కలిగిన సహాయకులు మరి సంఘంలో ఉండినారు కనుక. సో द चर्च, मैं आप लोकल चर्च बेथनिया से रिक्वेस्ट कर रहा हूं मैं. కనుక స్థానిక సంఘము బేతని నుంచి నేను మరి ఒక విన్నపం చేస్తూ ఉంటున్నాను. The church needs young people, honest report and full of Holy Ghost. కనుక యవనస్తులైన వారు మరి సంపూర్ణంగా ఆత్మతో నిండిన వారు మంచి నిజాయితీ కలిగిన సాక్ష్యం కలిగిన మరి సహాయకులు బేతనికి అవసరమైంచినారు. और जो वचन के द्वारा ज्ञान प्राप्त किए हैं, మరి వాక్యం ద్వారా వారు జ్ఞానాన్ని కూడా పొందుకున్న వారై ఉండాలి. ऐसे जवानों को हम कुछ सेवा सौंपना चाहते हैं. మరి అలాంటి యవనస్తులకు కొంతమందికి కొన్ని పరిచర్యలు అప్పగించాలని నేను కోరుతూ ఉంటున్నాను. ताकि जब मनुष्य रहे या ना रहे, सेवा का काम सुचारू रूप से आगे बढ़ता चला जाए. కనుక ఆ యొక్క మనుషులు ఉన్నా లేకపోయినా ఈ యొక్క సేవ పరిచర్య అనేది ముందుకు ఆ రీతిగా కొనసాగుతూ ఉండను గాక. तीसरी बात, మూడవ సంగతి Acts of Apostles అపోస్తలుల కార్యములు chapter 8 8వ అధ్యాయము verse 3. 3వ వచనం. As for Saul, he made havoc of the church, entering into every house and hailing men and women, committed them to prison. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. एक तीसरा दरार है जब शैतान हमारे घर में प्रवेश करता है.
ఇక మూడవ మరి పగులు సందు ఏంటంటే సాతాను మన యొక్క గృహంలో ప్రవేశించుట. पहला दरार, सबसे पहला प्रेरितों के पहला दरार जो कलीसिया में आया एक्स 5 में, इट इज सेल्फ. కనుక మరి సంఘంలో వచ్చిన మొట్టమొదటి పగులు సందు ఏంటంటే మరి అది స్వార్థము. That self which is from the heart, it may be manifested in manifold ways. కనుక అది హృదయంలో పుట్టినదే వివిధ పలు రీతులుగా అది బయటికి రావచ్చు. It may be through a lie. ఒకవేళ అబద్ధం కావచ్చు. It may be through backbiting. ఒకవేళ వెనక నుంచి ఇతరులను మరి ఇతరుల గురించి తప్పుగా